దయచేసి ఈ సభలో ఉన్న సభ్యులందరూ గమనించాలి, రాష్ట్ర ప్రజలు గమనించాలి. అసలు మేము ఏమాత్రం కక్ష సాధింపు ధోరణితో పోలేదు. ఒక పారదర్శకంగా నిజం తెలవాలని ధోరణితో ముందుకు పోయినాం. జరిగిన తప్పులు, జరిగిన నష్టం గురించి నిజం తెలవాలి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకు పోయింది. క్యాబినెట్లో కూడా క్యాబినెట్లో కూడా ఈ కమిషన్ రిపోర్ట్లో వెంటనే చర్యలపై ఏమీ మాట్లాడకుండా మరి క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఆ తర్వాత ఇది శాసనసభలో ఈ కమిషన్ రిపోర్ట్ పెట్టి శాసనసభలో అందరి అభిప్రాయం విని we will take the next course of action, next way forward అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్ లెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి ప్రతిపక్షంలో ఉన్న పెద్ద మనుషులు చేసిన తప్పు సరిపోయినట్టుగా ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్ లెడ్ ఆ కమిషన్ ఎంక్వైరీని కాంగ్రెస్ కమిషన్ అంటారండి. మీరు ఏమేం మాట్లాడంటారండి? మీరు మీ వల్ల ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం జరిగింది. మరి ది క్యాబినెట్, ది స్పీకర్ సార్, ది క్యాబినెట్ రిజాల్వ్ అంటే ఏమాత్రం కక్ష సాధింపు అనే ధోరణి లేకుండా ఒక డెమోక్రటిక్ వేగా, ఒక పారదర్శకంగా, ఒక ఫేర్ అండ్ న్యూట్రల్ వేగా క్యాబినెట్ చేసే తీర్మానం ఏంటంటే resolve to accept the report of the Commission of Inquiry, further resolve to place the same before Assembly for discussion. మేమేమో పూర్తి రిపోర్టు అసెంబ్లీలో పెట్టి చర్చించాలంటే ఈ పెద్ద మనుషులు కోర్టుకు పోయి ఆ రిపోర్టు మీద స్టే అడిగినరు, అసెంబ్లీలో రిపోర్ట్ పెట్టదని అడిగినని చెప్తే మరి ఎవరు దాచిపెడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. No, Speaker sir, let me finish. No, 1 minute. In pursuant to, no, I'm not yielding. In pursuant to the cabinet resolution, the report of the Commission of Inquiry is herewith placed with the Legislative Assembly. The summary of findings of the Commission of Inquiry, as obtained in pages 563 to 560, is laid on the table of the House. The conclusion on the terms of reference of the Commission of Inquiry, as contained in pages 630 to 645, are reproduced verbatim below for ready reference. And Adhyaksha, full report మేము చాలా పారదర్శకంగా అందరికీ ఇచ్చేయడం జరిగింది. మరి ఇందులో ఆ కమిషన్ రిపోర్ట్లో కొన్ని మెయిన్ ఇష్యూస్ నేను చదివి వినిపిస్తా. దిస్ సుప్రీం కోర్ట్ జడ్జ్ లెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ has said as a summary, అంటే మేము ఏమాత్రం కక్ష సాధింపు ధోరణి లేదు, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం, ఒక డెమోక్రటిక్గా, ఒక ప్రజల ముందుకు వచ్చే విషయం ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏ విధంగా మరి ఫంక్షన్ అయిందో, ఏ విధంగా అందరికీ అవకాశం ఇచ్చిందో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తారు. ది జ్యుడిషియల్ కమిషన్ has stated it is the then chief minister who can be directly and also vicariously made accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of the 3 barrages. ఆనాటి ముఖ్యమంత్రి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పి, అకౌంటబుల్ అని చెప్పి మరి జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హస్ గివెన్ ఎ రిపోర్ట్. ఈ మా మాటలు కాదు, నేను ఒక్క మాట కూడా అటు ఇటు చెప్తలేను. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్న మాట యథాతథంగా చెప్తున్నాను. మరి ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ టు ఎగ్జామిన్, టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. స్పీకర్ సార్, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానాయకానికి మరి తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఏమాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలే విషయాన్ని మీరు గమనించాలి. క్యాబినెట్లో ప్లేస్ చేసినాం, చర్చించినాం, క్యాబినెట్లో శాసనసభలో ప్లేస్ చేసి అందరూ చర్చించడానికి అవకాశం ఇస్తామని చెప్పినాం. ఆ తర్వాతనే చర్యలు ఇఫ్ ఎనీ విల్ బి దేర్ అని చెప్పడం జరిగింది. మరి ఇంతకంటే పారదర్శకంగా, డెమోక్రటిక్గా, ప్రజాస్వామ్యంగా ఇంకో ప్రభుత్వం ఉంటుంది అనుకో. అధ్యక్ష, ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కొన్ని మెయిన్ పాయింట్స్ నేను యాజ్ ఇట్ ఈజ్, అంటే నేనేమి ఇందులో ఒక్క వర్డ్ కూడా నాది కాదు, ఇది సుప్రీంకోర్టు జడ్జి లిఖితపూర్వకంగా ఇచ్చిన అభిప్రాయం.
to inquire into the negligence, irregularities and lacuna in planning, designing and construction of Medigadda, Annaram and Sundilla barrages. Judge ఏమంటారంటే it is held that there is wrong planning, and in some cases no planning in construction and completion of the 3 barrages in respect of preparation of estimates and granting administrative approvals and applying for and obtaining necessary permissions to approvals from the Central Water Commission. Speaker sir, మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసుకున్నాం. మరి వాళ్ళకి ఎందుకు ఆతృతుందో లేకపోతే ఏం మాత్రం ఉందో కానీ సిడబ్ల్యూసికి డిపిఆర్ అప్రూవల్ కాకముందే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకి మాట్లాడుకున్నారు, పనులు మొదలుపెట్టింది. వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ కాంట్రాక్టర్, ఎనీ అప్రూవల్ ఫ్రమ్ సిడబ్ల్యూసి, ది కాంట్రాక్ట్స్ ఆర్ అవార్డెడ్. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ ఇట్లా జరిగి ఉండదు. అదేవిధంగా ది ఎక్స్పర్ట్ కమిటీ, వారే నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ ఎవరి గురించి అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో చాలా గొప్ప మేధావులని, నైపుణ్యం ఉన్న వాళ్ళని, అనుభవం వాళ్ళని నేను కమిటీ పెట్టి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం పోతున్నాడో ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దు అని స్పష్టంగా ఇచ్చిండ్రు. దెన్ వీళ్ళు ఏమన్నారు, ది తుమ్మిడేటి దగ్గర నీళ్ళు లేవు, అందుకోసమే మేడిగడ్డ దగ్గర కడుతున్నాం అని చెప్పినారు. ఆ రోజు కానీ తర్వాత కానీ జ్యుడిషియల్ కమిషన్ అన్ని రికార్డ్స్ పరిశీలించి ది అలెజ్డ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అట్ తుమ్మిడిహట్టి ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ నాట్ ద జెన్యూన్ రీజన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆఫ్ మేడిగడ్డ. అంటే తుమ్మడిహట్టి దగ్గర మీరు నీళ్ళు లేవని మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. మీరు చెప్పిన కారణాలు కరెక్ట్ కాదు, తుమ్మడిహట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయి, మీరు అబద్ధాలు చెప్పిందని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. మరి the decision of this is I am reading exactly the Judicial Commission report. The decision of construction of barrage at Medigadda and also at Annaram and Sundilla is solely of the then Chief Minister in the Judicial Commission Vakya. Then second is that to inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following strict financial discipline in execution of such contract. Contract paddhati, tendering process, WAPCOS తో ఉన్న మరి డిపిఆర్ తీసుకున్న విషయం, అన్ని విషయాల్లో all norms have been violated అని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ పేర్కొంది. అదేవిధంగా అసలు టెండర్ పద్ధతే ఈ కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత అసలు మీరు ఫాలో అయిన టోటల్ ప్రొసీజర్ ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. ఒక ఇల్లీగల్ ప్రొసీజర్ ఫాలో చేస్తూ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బ్యారేజ్ కూలిపోయి మరి ప్రభుత్వం ఏం చేయాలో అధ్యక్ష, మరి సభ్యులందరూ కూడా ఈ విషయాల్లో వారి అభిప్రాయం తెలియాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా రివైజ్ ఎస్టిమేట్స్ 1, రివైజ్ ఎస్టిమేట్స్ 2 ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుకుంటూ పోయినారు. ప్రాణహిత చేవెళ్ల దగ్గర ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఎప్పుడో 38,500 కోట్లతో ప్రాజెక్టు పూర్తయి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు 16.5 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చి ఒక 60,000 కోట్లు ఇప్పటివరకే సేవ్ అయిపోయి ఆ సొమ్ముతో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బిసి, డిండి, దేవాదుల, సీతారాం సాగర్ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఆ అమౌంట్లో పూర్తయ్యాయి అధ్యక్ష. మరి ఆ విధంగా కాకుండా అమూల్యమైన ప్రజా సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం జరిగింది.